అవును, మీరు విన్నది అక్షరాల నిజం. పవన్ కళ్యాణ్కి కోపం కట్టలు తెంచుకుంది. అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. వెంటనే ఆలస్యం చేయకుండా లోకేష్కి ఫోన్ చేసి చెడామడా తిట్టేశాడంట. అంతటితో ఆగకుండా చంద్రబాబుకి కూడా ఫోన్ చేసి ఘాటుగానే మాట్లాడాడంట. ముందు కొంచెం షాక్ తిన్న చంద్రబాబు వెంటనే తేరుకొని అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారంట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసలేం జరిగిందంటే, నిన్న ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన సూటి ప్రశ్నకు అంతే సూటిగా నారా లోకేష్ ఏమాత్రం తడబాటు లేకుండా సింపుల్గా అదిరిపోయే సమాధానం ఇచ్చేశాడు. ఆ సమాధానం విన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మంచి జోష్లో ఉండగా పవన్ కళ్యాణ్తో సహా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కుప్పకూలిపోయారు. అసలు ఏమైంది? నారా లోకేష్ ఎందుకు ఇప్పుడు అలా మాట్లాడాడు? అమాయకత్వంతో తెలివి తక్కువగా మాట్లాడేశాడా? లేక నిస్తేజంగా మారిన తెలుగుదేశం పార్టీని ఉత్సాహపరిచే ఉద్దేశంతో కావాలనే తెలివిగా మాట్లాడా అన్నది ఇప్పుడు జన సైనికులకు మింగుడు పడడం లేదు. ఇంతకీ యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటి, దానికి లోకేష్ ఇచ్చిన సమాధానం ఏంటన్నది చెప్పే ముందు నాదో చిన్న విన్నపం. దయచేసి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ టచ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలా అయితే మరిన్ని మంచి వీడియోలు మీకు చేరడానికి మీరు మమ్మల్ని ప్రోత్సహించిన వారు అవుతారు. ఓట్లను పంచుకుంటున్నారు, సీట్లను పంచుకుంటున్నారు, మరి సీఎం సీటు కూడా పంచుకుంటున్నారా అన్న యాంకర్ ప్రశ్నకు ఆయన అడిగిందే తడువుగా, అస్సలు తడబడకుండా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, అందులో రెండో మాటకు తావులేదని, ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారని లోకేష్ విస్పష్టంగా చెప్పడంతో జనసేన ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ వీడియో చూసిన జనసేన నాయకులు కొందరు వెంటనే పవన్కి ఫోన్ చేసి, ఇదేంటి సార్ ఇలా అంటున్నాడు, ఇలా అయితే మాకు ఓట్లు వేసేదెవరు అంటూ గగ్గోలు పెట్టారంట. ఎలక్షన్ అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకూడదు అనుకున్న లోపాయికారి ఒప్పందాన్ని ఇలా బహిర్గతం చేయడంతో పవన్ కళ్యాణ్లో తీవ్ర అసహనం మొదలై ఆవేశంతో ఊగిపోతూ వెంటనే లోకేష్కి ఫోన్ చేసి నిలదీశాడంట. అందులో తప్పే ఉంది బ్రదర్, మనం గత 3 సంవత్సరాలుగా అనుకుంటున్నదే కదా, ఇప్పటికైనా చెప్పకపోతే మా ఓటు బ్యాంకు కాస్త నీరుగారిపోతోంది అన్నాడంట. అసలు మది ఉండే మాట్లాడుతున్నావా అంటూ పవన్ రెచ్చిపోయి మాట్లాడితే లోకేష్ విసురుగా ఫోన్ పెట్టేశాడంట. దాంతో మరింత చిర్రెత్తుకొచ్చిన పవన్ డైరెక్ట్గా చంద్రబాబుకే ఫోన్ చేసి కటువుగా మాట్లాడుతూ, గతంలోనూ మన ప్యాకేజీ ఒప్పందాల గురించి మనం మాట్లాడుకున్న విషయాలు పత్రికలకు, న్యూస్ ఛానళ్లకు లీక్ చేశారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ అయ్యే వరకు ఈ విషయం బయటకు చెప్పొద్దని పదే చెప్పినా కూడా ఇప్పుడు ఇలా మీ అబ్బాయి చెప్పడంలో అర్థం ఏంటి? నేనేమో నా కార్యకర్తలని, అభిమానుల్ని, జనాన్ని నమ్మించడానికి చెడు సంకలు నాకుతూ ఉంటే మీ అబ్బాయి ఇలా చేయడం బాగోలేదు అన్నాడంట. సరేలే, ఏమైంది ఇప్పుడు? ఏదో ఒకరోజు చెప్పాల్సిందే కదా. 6% ఉన్న నీ ఓటు బ్యాంకు కాపాడుకోవాలని చూస్తే 37% పైన ఉన్న నా ఓటు బ్యాంకును కోల్పోవలసి వస్తుంది. నువ్వేమో ఆ బీజేపీని తీసుకొస్తానని బీరాలు పలికావు, ఇప్పుడు చేతులెత్తేసావు. అందుకే ముందు తెలుగుదేశం బలపడాలి, అందుకోసం అలా చెప్పించక తప్పలేదు అన్నాడంట చంద్రబాబు. అంటే మీరే చెప్పించారా? ఇలా అయితే మీతో కష్టం. నన్ను నేను ఎంత తగ్గించుకుంటూ ఉంటున్నానో అంతలా మీరు నన్ను అవమానపరుస్తూనే ఉన్నారు. ఇలా అయితే మీతో ఉండాల్సిన అవసరం లేదు అన్నాడంట పవన్ కళ్యాణ్. నువ్వెక్కడికి పోతావో నేను చూస్తాను. మన ఒప్పందాలు, మన మధ్య వ్యవహారాలు మర్చిపోయి మాట్లాడుతున్నావు. నేను వదిలేస్తే పట్టుమని 10 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా కూడా నీకు లేదని మర్చిపోకు అని గట్టిగానే హెచ్చరించాడట చంద్రబాబు. మింగలేక కక్కలేక కుక్కిన పేనెల్లే ఫోన్ పెట్టేశాడంట పవన్. ఏది ఏమైనా ప్రతిదీ మీకు చెప్పే చేస్తానంటూ పదే తన అభిమానులకు, ప్రేక్షకులకు చెప్పిన పవన్ కళ్యాణ్ ముందు ఓట్లు వేయండి, తర్వాత ఎవరు సీఎం అవ్వాలో మేము నిర్ణయించుకుంటాం అంటూ నమ్మబలికి చివరికి నక్క రంగు వెలిసిపోయే డుమ్ 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 అన్న మాదిరిగా ఎలక్షన్ ఇంకా 60-70 రోజులు ఉండగానే బండారం బయటపడడం జన సైనికులకు మింగుడు పడని విషయమే. గొంతులో పచ్చి వెలక్కాయ పడింది కదూ. ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబుతో ఇలాగే వేగాలేమో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.